హాయ్ అండి. సేమియా పాయసం చిక్కబడకుండా, అలానే ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తాను. దీనికోసం ఇలా 2 ప్యాకెట్స్ పాలు, 1 గ్లాస్ వాటర్ అనేది తీసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగాక ఒక హాఫ్ కప్ వరకు ఇలా సగ్గుబియ్యం అనేది తీసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో పాన్ తీసుకొని అందులోనికి 2, 3 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని, ఒక కప్ వరకు సేమియాలు వేసుకొని, వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఈ సగ్గుబియ్యంలోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ సేమియాలను కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని అందులోకి 2, 3 స్పూన్స్ వరకు నెయ్యేసుకొని, జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్నటువంటి సేమియా సగ్గుబియ్యంలోనికి ఇది యాడ్ చేసేసుకోవాలండి. చూసారు కదండీ! ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ నుంచి పక్కకు దింపేసుకొని, ఒక కప్ వరకు బెల్లం, ఒక హాఫ్ కప్ వరకు పంచదార ఏసుకొని 2, 3 స్పూన్స్ యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవడమేనండి. మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.